Hello officers. So Akbar Academy test series conduct చేయడం జరుగుతుంది. So application theory classes and test series Indian history, Telangana and AP history, Telangana society, culture and movement. So only 99 rupees మాత్రమే ఆఫీసర్స్. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఓకే, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో హిస్టరీ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీఎస్సీకి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చర్ అండ్ సొసైటీ, తెలంగాణ మూమెంట్, ఏపీ హిస్టరీ. సో ఇది కూడా అతి తక్కువ ఫీజుకే మీకు అందించడం జరుగుతుంది ఆఫీసర్స్, కాబట్టి మర్చిపోవద్దు. సో మొదటి ప్రశ్న, సంగముడి కుమారులైన మొదటి హరిహర మరియు మొదటి బుక్కరాయలు తొలుత కాకతీయ చివరి రాజు అయిన ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నారు. వీరి విజయనగర రాజ్య స్థాపన క్రీశకం 1336లో ఎవరి సహాయంతో చేశారు? 1 మాధవ విద్యారణ్య స్వామి, సైనాచార్యులు, సోమదేవరాజు, గగభట్టు. సో ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 1, 2, ఆప్షన్ సి 2, 3, 4, ఆప్షన్ డి 3, 4. సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి. ఓకే, సో మాధవ విద్యారణ్య స్వామి మరియు ఆయన సోదరుడు సైనాచార్యుల సహాయంతో ఏర్పాటు చేయటం జరిగింది ఆఫీసర్స్. నెక్స్ట్ రెండవ ప్రశ్న, బహమనీ సుల్తాన్లు మరియు విజయనగర రాజులకు మధ్య యుద్ధాలు దేనికోసం జరిగాయి? ఆప్షన్ 1 రాయచూరు అంతర్వేది, 2 కృష్ణాలోయ ప్రాంతం, 3 పెన్నా నది లోయ ప్రాంతం, 4 వేంగి మండలం. సో బహమనీ సుల్తాన్లు మరియు విజయనగర రాజులకు మధ్య యుద్ధాలు దేనికోసం జరిగేవి అంటే రాయచూరు అంతర్వేది కోసం జరిగేవి. సో జవాబు వచ్చేసి ఆప్షన్ 1. ఓకే, సో ఇది కృష్ణ తుంగభద్ర నదుల మధ్య గల ప్రాంతం చాలా సారవంతంగా ఉంది కాబట్టి వీటి కోసం యుద్ధాలు జరిగేవి. ఇనుప నిక్షేపాలు కూడా విస్తారంగా లభించాయి కాబట్టి. బహమనీ సుల్తాన్లకు విజయనగర రాజుకు జరిగిన ఏ యుద్ధంలో శతాగ్ని దళమును ఉపయోగించారు? రాయచూరు యుద్ధం, ముద్గల్ యుద్ధం, గుల్బర్గా యుద్ధం, తల్లికోట యుద్ధం. సమాధానం వెంటనే ఇవ్వాలి ఆఫీసర్. సరైనటువంటి సమాధానం ఏది అంటే ముద్గల్ యుద్ధం. ఓకే, అదేవిధంగా భద్రాచలంలోని సీతారామస్వామి వారి కళ్యాణానికి కానుకలు పంపే ఆచారం ఏ నిజాం నవాబు కాలంలో మొదలైంది? మీరు ఉస్మాన్ అలీ కాలంలో, అఫ్జలుద్దౌలా కాలంలో, సికిందర్ జా కాలంలో, నాసిరుద్దౌలా కాలంలో. సో సరైనటువంటి సమాధానం టైప్ చేసి మెన్షన్ చేయాలి. సో చూడండి, ఏవైతే కోర్స్ అందించడం జరుగుతుందో వాటిని కామెంట్ బాక్స్లో వాటికి సంబంధించి కోర్స్ లింక్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అన్ని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో, టెలిగ్రాముల్లో. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీసర్స్. ఓకే, సో భద్రాచలంలోని సీతారామస్వామి వారి కళ్యాణానికి కానుకలు పంపే ఆచారం నాసిరుద్దౌలా కాలంలో ప్రారంభమైంది. నీలా సుందరి పరిణయమును రచించినది ఎవరు? ఊచిమంచి తిమ్మకవి, పిండిప్రుల లక్ష్మణ కవి, భల్లాల పేరయ్య, కంకంటి పాపరాజు. సో అతి తక్కువ ఫీజుకే మీకు లైవ్ మరియు రికార్డెడ్ క్లాసెస్ మన అక్బర్ అకాడమీ యాప్లో అందించడం జరుగుతుంది కాబట్టి వెంటనే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అక్బర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో యాప్కి సంబంధించినటువంటి లింక్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేశాను.
మర్చిపోకుండా డౌన్లోడ్ చేసుకొని సో కోర్సెస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించినటువంటి క్లాసెస్, డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. సో సరైనటువంటి సమాధానం కూచి మంచి తిమ్మకవి. హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో పూర్తిగా చేరిన సంవత్సరం ఏది? 1950 నవంబర్ 26, 1950 జనవరి 26, 1956 నవంబర్ 1, 1949 జనవరి 26. సో ఈరోజు నుంచి ప్రతిరోజు థియరీ క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి, మరి గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి. సో సరైనటువంటి సమాధానం 1950 జనవరి 26న హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో పూర్తిగా చేరటం జరిగింది. తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన తెలుగు పత్రిక ప్రచురణ స్థానం ఏది? ఇది ఉమ్మడి జిల్లా కేంద్రంగా కూడా ప్రశ్న అడిగే విధంగా తయారు చేయడం జరిగింది. సో వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం, నల్లగొండ జిల్లా చందంపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా సుల్తాన్పూర్ గ్రామం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శ్రీరంగపురం గ్రామం. తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన తెలుగు పత్రిక ప్రచురణ స్థానం ఏది? సరైనటువంటి సమాధానం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అదేవిధంగా వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. సో సరైనటువంటి సమాధానం ఏది అంటే వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామం. ఓకే, రైట్. హ్యూమనిటేరియన్ లీగ్ను ఎవరు స్థాపించారు? రాయ్ బాలముకుంద్, భాగ్యరెడ్డి వర్మ, లాల్జీ మెంగ్జీ, పై వారందరు. హ్యూమనిటేరియన్ లీగ్ను ఎవరు స్థాపించారు? రాయ్ బాలముకుంద్, భాగ్యరెడ్డి వర్మ, లాల్జీ మెంగ్జీ, పై వారందరు. సో 99 రూపీస్కే మీకు టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది. దీంతోపాటు మీకు థియరీ క్లాసెస్ ఫ్రీగా లభించడం జరుగుతుంది. ఓకే, హిస్టరీకి సంబంధించి. అదేవిధంగా మీకు 99 రూపీస్కే ఇంగ్లీష్ మీడియంలో హిస్టరీ సంబంధించి థియరీ క్లాసెస్ అందించడం జరుగుతుంది మిత్రమా. సో సరైనటువంటి సమాధానం పై వారందరూ. 1918లో హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ కమిటీని స్థాపించి దానికి ఎవరు అధ్యక్షుడిగా నియమించబడ్డారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 వామన్ నాయక్, ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 3 మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ 4 బూరుగుల రామకృష్ణారావు. సో సరైనటువంటి సమాధానం వామన్ నాయక్. నెక్స్ట్, హైదరాబాద్ను గాంధీజీ ప్రప్రథమంగా ఎప్పుడు సందర్శించారు? 1934 మార్చ్ 9న, 1933 ఏప్రిల్ 9న, 1935 మే 9న, 1932 జూన్ 9న. సరైనటువంటి సమాధానం పదో ప్రశ్నకు సరైనటువంటి సమాధానం 1934 మార్చ్ 9. ఓకే, సో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీసర్స్. ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1952 నవంబర్ 22, 1953 డిసెంబర్ 22, 1954 అక్టోబర్ 22, 1955 సెప్టెంబర్ 22. ఫజల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సో సరైనటువంటి సమాధానం 1953 డిసెంబర్ 22న ఏర్పాటు చేయడం జరిగింది. 12వ ప్రశ్న, కమ్యూనిస్టులకు బలమైన కేంద్రమైన స్టాలిన్ గ్రాడ్గా పేరొందిన పట్టణంగా దీనిని పిలుస్తారు? విశాఖపట్నం, వరంగల్,
విజయవాడ, నల్లగొండ. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆఫీసర్స్. సో సరైనటువంటి సమాధానం విజయవాడ. ఆంధ్ర భారతి మాసపత్రికను రచించిన వారు ఎవరు? శ్రీ ముట్నూరి కృష్ణారావు, శ్రీ సివై చింతామణి, సురవరం ప్రతాప్ రెడ్డి, సిఆర్ రెడ్డి. ఓకే, ఆంధ్ర భారతి మాసపత్రికను రచించిన వారు ఎవరు? సార్ 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మీకు టెస్ట్ సిరీస్తో పాటు థియరీ క్లాసెస్ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా 99కి మరొక కోర్సు ఇంగ్లీష్లో హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా ఏపీ హిస్టరీ, తెలంగాణ సొసైటీ కల్చర్ మూమెంట్ అందించడం జరుగుతుంది. సో సరైనటువంటి సమాధానం శ్రీ ముట్నూరి కృష్ణారావు. ఆంధ్ర వాల్మీకిగా ఎవరు పేరుగాంచారు? శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య, శ్రీ వావికొలను సుబ్బారావు, పర్వతనేని వీరయ్య చౌదరి, పానుగంటి లక్ష్మీ నరసింహారావు. ఆంధ్ర వాల్మీకిగా ఎవరు పేరుగాంచారు? సో సరైనటువంటి సమాధానం శ్రీ వావికొలను సుబ్బారావు గారు. ఓకే, శ్రీ మధురి అన్నపూర్ణ ఏమో ఆంధ్ర నేతాజీ, అదేవిధంగా పర్వతనేని వీరయ్య చౌదరి ఏమో ఆంధ్ర శివాజీ, పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఏమో ఆంధ్ర షేక్స్పియర్. ఓకే, స్థానిక షేక్స్పియర్గా ప్రసిద్ధికి ఎక్కింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. శాతవాహనులు బ్రాహ్మణులని ఏ శాస్త్రం ద్వారా తెలుస్తోంది? నాసిక్ శాస్త్రం, నానాగఢ్ శాస్త్రం, జునాగఢ్ శాస్త్రం, మాక్యధోని శాస్త్రం. శాతవాహనులు బ్రాహ్మణులని ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుంది? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీసర్స్ మన యూట్యూబ్ ఛానల్ని. సో సరైనటువంటి శాసనం నాసిక్ శాసనం. ఓకేనా? సో గౌతమి బాలసిరి జారీ చేయటం జరిగింది. నానాగఢ్ శాసనం ద్వారా ఏమో శాతవాహనులు క్షత్రియులు అని తెలుస్తుంది. జునాగఢ్ శాసనం ద్వారా శాతవాహనులకు మరియు శకులకు మధ్య యుద్ధాలు జరిగినటువంటి అంశాలు చెబుతున్నాయి. మాక్యధోని శాసనంలో ఏమో చివరి శాతవాహనుల గురించి తెలపటం జరుగుతుంది. ఓకే, మరిన్ని విషయాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో నెక్స్ట్ క్లాసు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్ ఉంటాయి ఆఫీసర్స్. ఓకే, ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు ఆఫీసర్.